హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను మురుకుల వీడియో చూపించబోతున్నాను. ఇది మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి పంపించిన మురుకులు ఇవి. మా సైడ్ అయితే వీటిని గారెలు అని అంటాం. నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట సైడ్ వీటిని గారెలు అనే పిలుస్తాం. మా వాళ్ళకి మురుకులు అంటే కూడా తెలియదు వీటి పేరు. సో మేము వీటిని గారెలు అనే పిలుస్తాం. ప్రతి పండగకి మా ఇంట్లో చేసే రెగ్యులర్ పిండి వంటకం గారెలు. ఏది చేసినా చేయకుండా గారెలు అయితే చేసి పంపిస్తారు. సో దీనికైతే నేను కొంతవరకే వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతా వారిని న్యాచురల్ వాయిస్ని పెట్టేస్తున్నాను. అదే నాకు నచ్చింది, అట్లా ఉంటేనే బాగుంటుంది అనిపించి అదే పెట్టేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయండి, కొంచెం నాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం మేము 1 కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ రేషన్ బియ్యంలోకి ఒక 1/2 కేజీ శనగపప్పును తీసుకోండి. కేజీ రేషన్ బియ్యంకి 1/2 కేజీ శనగపప్పును తీసుకోండి. దీన్ని మెత్తని పిండిలాగా మిల్లు దగ్గర పిండి పట్టించుకోండి. సో ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తేనే ఈ గారెలు మంచిగా ఉంటాయి, కరకరలాడుతూ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. వామన 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 చెంచాల కారం, కారమా, ఏంటి పున్నది జింజర్ ప్యాకెట్, సోడా 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 మళ్ళీ కలిపి నీకే ఇస్తా. మళ్ళీ నేను ఒకసారి కదా చేతితో కలిపితే ఏం కాదు. అదే మళ్ళీ అక్కనే అంటే నేను అంట కదా అక్కనే. ఎన్నీళ్ళు నీళ్ళు వేసి ఇట్లా కలపాలి. కలిపి ఇంకా మంచిగా గట్టి వేసి ఎందుకు వేయాలి వేడి నీళ్ళు? జర బుర్రలు వస్తాయని వేడి నీళ్ళు వస్తారు. చిన్నగా బుర్రలు వస్తాయి లడ్డుగా. వద్దు మూత పెట్టేసి పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా పిసుకోవాలి. పిసికి గిన్నెలో పెట్టేసుకోవాలి. అక్కడ సన్నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కలపాలనా? పిండి మెత్తగా ఇట్లా కలుపుకొని వేరే దాంట్లోకి ఎత్తుకోవాలి. పిండి అంటే ఇంక ఇట్లా కలుపుకొని పక్కకి ఎత్తుకోవాలి. బండి మీద వేసుకురా. పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, కొంచెం మెత్తగా. మీరంగా నీళ్ళు చల్లుకుంటున్నావా? ఆరుతుందని ఆరిపోకుండా నీళ్ళు చల్లుకొని పెట్టుకుంటే ఆరిపోదు.
ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ దానిలోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకు ఇలా మెత్తగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దాన్ని మన మురుకుల మిషన్లోకి పెట్టుకోండి, నిండా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మన వేడైన నూనెలోకి ఒత్తుకోవాలి మురుకులను. ఇప్పుడు ఇలా ఒత్తుకొని ఇప్పుడు ఒక సైడు కాలాక మళ్ళీ ఒక సైడు ఈ మురుకులను ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు సైడ్లో బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. రెడ్గా అయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోండి. మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చూడండి, మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లోకి చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, మన మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయి. చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ టేస్ట్ కూడా భలే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.